ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించినప్పటి నుండి మత్స్యకారులు టీడీపీలో అంకిత భావంతో పనిచేశారని మత్స్యకార సంఘాల జిల్లా అధ్యక్షుడు భాస్కర్ వావిల్లా అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన మత్స్యకారులకు అండగా ఉన్నది టీడీపీ అని అన్నారు. చేపల వేట విరామ సమయంలో భృతి టీడీపీ ప్రభుత్వం నగదు రూపంలో అందించిందన్నారు. గత ప్రభుత్వం ఈ భృతి 4,000 ఇస్తే కూటమి ప్రభుత్వం 20,000 అందిస్తుందన్నారు. ఈ తీరం మనది, బోటు మనది, వేట మనది అనే నినాదంతో సీఎం చంద్రబాబు 60% సబ్సిడీతో 200 మెకనైజ్డ్ బోట్లు మంజూరు చేశారన్నారు. 40% బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తామన్నారని తెలిపారు. నా పేరు భాస్కర్ వావిల్లా, నెల్లూరు జిల్లా సాంప్రదాయ మత్స్యకార సంఘాల కులాలకి జిల్లా అధ్యక్షుడిని. ఈ నెల 19వ తారీఖు మత్స్యకార సేవలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావలి నియోజకవర్గం తుమ్మలపెంట ప్రోగ్రాంకి విచ్చేసి ఈ జిల్లాల్లో ఉన్న మత్స్యకారుల్ని ఆహ్వానితులుగా పిలిచి అందరూ మత్స్యకార సమక్షంలో మత్స్యకారులందరికీ మత్స్యకార సేవలో ఈ వేట విరామ సమయంలో ఈ 2 నెలలు ఎటువంటి పనులు లేని మత్స్యకారుల వృత్తికి ప్రతి ఒక్క మత్స్యకారుడికి అర్హులైన వాళ్ళందరికీ 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అనేక సంవత్సరాలుగా మత్స్యకారులను ఎప్పుడూ ఆదరిస్తూ ఉంది. మత్స్యకారులకు అండగా ఉంది తెలుగుదేశం పార్టీ. మత్స్యకారుల హక్కును చేర్చుకుంది తెలుగుదేశం పార్టీ. మత్స్యకారులకు అవసరాలకు తోడుగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, జువల్దని ఫిషింగ్ హార్బర్ దగ్గర మనకి పెద్ద బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ చేయాల్సి వస్తే ఇమ్మీడియట్లీ తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని శాంక్షన్ చేసింది. రామతీర్థంకి అల్లూరికి కనెక్టివిటీగా పేడూరు బ్రిడ్జి శాంక్షన్ చేసి మత్స్యకారులందరికీ వాళ్ళ బతుకు తెరువుకు మార్గాలకు ఉపయోగించే వాటిని చేసింది తెలుగుదేశం పార్టీ. సునామీ వచ్చినప్పుడు సునామీ గృహాలు కానీ, తుఫాన్లు వచ్చినప్పుడు తుఫాన్ షెల్టర్లు కానీ ఈ మత్స్యకారులకు చేసింది తెలుగుదేశం పార్టీ. మీకు వివరంగా చెప్తాను. నేల్టూరు మినీ ఫిషింగ్ హార్బర్కు మొన్న బీసీ జనార్దన్ రెడ్డి గారు వచ్చి 10 కోట్ల రూపాయలు నిధులిచ్చి ఆ మినీ ఫిషింగ్ హార్బర్ని రెడీ చేశారు. అట్లాగే గంగపట్నం నుండి మత్స్యకారులు శ్మశాన వాటికి వెళ్ళడానికి కూడా బ్రిడ్జి లేదంటే దాన్ని 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ బ్రిడ్జిని చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం సహకరించింది. అలాగే తీర ప్రాంతంలో రామతీర్థం పంచాయతీలో 30 సంవత్సరాలుగా కరెంటు తీగలు ఎప్పుడెప్పుడు తెగిపోతాయని బిక్కుమంటూ బతుకుతున్న మత్స్యకార సోదరులకి మేడం ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు ఎమ్మెల్యే గారు సహకారంతో 87 లక్షల రూపాయలతో గౌరీపురం, ఆంజనేయపురం మరియు రామలింగాపురం గ్రామాలకు పూర్తిగా స్తంభాలు, కొత్త వైర్లు వేసి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో నివసిస్తున్న ప్రతి మత్స్యకారుడికి ఇదొక ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు గత సంవత్సరంలో మత్స్యకార భరోసా సేవలో 1,21,433 మందికి అర్హులైన మత్స్యకారులకి 20,000 లెక్కన చేస్తే ఈ సంవత్సరం 1,30,796 మంది, దాదాపుగా 262 కోట్ల రూపాయలు మత్స్యకారులకి జీవనోపాధిగా ఆర్థిక సాయం చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు నారా చంద్రబాబు నాయుడు గారికి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధికారులకు, నాయకులకు పేరున అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే మన కార్యక్రమం మనం పార్టిసిపేట్ చేయాలని జిల్లాల నుండి వచ్చిన ప్రతి మత్స్యకార సోదరుకు, సోదరీమణులకు పేరున శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రతి మత్స్యకారుడు సగర్వంగా తలెత్తుకునే రోజు ఒక రోజు వచ్చింది. అదేంటంటే మచిలీపట్నం పోర్టుకి నడికుదిటి నరసింహారావు గారి పేరు పెట్టడం, ప్రపంచవ్యాప్తంగా మత్స్యకారులు వెనకబడిన వాళ్ళ పేరు పెట్టి మత్స్యకారుల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి తెలియజేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మొన్న 19వ తారీఖు జరిగినటువంటి కావలి కాన్స్టిట్యున్సీలో జరిగిన మత్స్యకార సేవలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావలి నియోజకవర్గం తుమ్మలపెంట గ్రామానికి రావడం జరిగింది. అందులో భాగంగానే మత్స్యకారులందరూ కూడా చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఆ యొక్క మత్స్యకార సేవలో కార్యక్రమానికి పాల్గొని వారికి అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది. అదే మాదిరిగా మత్స్యకారులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలికారు.
అందులో భాగంగానే ముఖ్యమంత్రి వర్యులు కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా మత్స్యకారులతో కలిసి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క ఆనందోత్సవంలో పాలు పంచుకోవడం జరిగింది. అదే మాదిరిగా ముఖ్యమంత్రి గారు వారితో కలిసి వారి యొక్క జీవన విధానాలను తెలుసుకోవడము, వారితో కలిసి పాల్గొనడము, వారి యొక్క గ్రామాలకు వెళ్ళి వారి ఇళ్లలో వాళ్ళ యొక్క భోజన విధానాల్లో పాల్గొని చాలా ఆనందంగా పాల్గొని వారి యొక్క విధి విధానాలు తెలుసుకుని ఎంతో హర్షం వ్యక్తం చేశారు. అదే మాదిరిగా వారి గురించి, వారి విధి విధానాల గురించి, వారికి జరుగుతున్నటువంటి అన్ని లబ్ధి గురించి కూడా తెలుసుకొని వారికి ఇంకైనా మెరుగైన విధి విధానాలు చేయడానికి వారి యొక్క విషయాలు తెలుసుకొని ముఖ్యమంత్రి వర్యులు చాలా తర్వాత మన జిల్లా నాయకులు కూడా పాల్గొని ఈ యొక్క మత్స్యకారుల విషయాల్లో చాలా సంతోషం వ్యక్తం చేశారు. అదే మాదిరిగా కాకుండా కొంతమంది ఏదంటే అది మాట్లాడుతూ ఉంటారు. ఏమనంటే అదేది ఆ విషయాలు ఈ విషయాలు అది అట్లా జరుగుతుంది ఇది ఇట్లా జరుగుతుందని అంటూ ఉంటారు. కానీ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి ఏ పార్టీలో కూడా జరగట్లే. ఎందుచేతనంటే మత్స్యకారులకి అండదండగా ఉండేది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి అండదండగా ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మత్స్యకారులు ప్రప్రథమంగా ఉంటారు తెలుగుదేశం పార్టీకి అండదండలుగా. కనుక మత్స్యకారులకి తెలుగుదేశం పార్టీకి ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి వాళ్ళ యొక్క అనుసంధానము అలాగే రన్ అవుతూ ఉంది. మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు ఏదేదో అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు. వ్యక్తిగతంగా వాళ్ళ గ్రామాల్లో జరిగే విషయాలను తీసుకెళ్ళి రాజకీయాలు చేయడము అవి ఇవి చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా కాకుండా మత్స్యకారులకి తెలుగుదేశం పార్టీ అండదండగా ఉంటుంది. డిస్ట్రిక్ట్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిని, స్టేట్ మాజీ ఆప్కాప్ చైర్మన్ని 19వ తేదీ ఈ నెల 19న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారు సేవలో కార్యక్రమాన్ని కావలి నియోజకవర్గం తుమ్మలపేంట గ్రామంలో నిర్వహించారు. ఎందుకంటే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు సినీ రంగంలో మత్స్యకారులందరూ ఎన్టీఆర్ గారికి అభిమానులుగా ఉండేవాళ్ళం. పార్టీ పెట్టిన తర్వాత ఎక్కువ శాతం మత్స్యకారులు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గడం, అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీగా అండగా ఉంటూ మత్స్యకారులు వస్తూ ఉన్నారు. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మత్స్యకారులను గుర్తించి మత్స్యకారు కుటుంబాలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఏ ప్రకృతి వైపరీత్యం వచ్చినా మొట్టమొదట నష్టపోయేది తీర ప్రాంతంలో మత్స్యకారులే. అది తుఫాను కానీ సునామీ కానీ ఏ ప్రకృతి వైపరీత్యం వచ్చినా నష్టపోయేది మొట్టమొదట మత్స్యకారులు. కాబట్టి ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చినా మత్స్యకారుల కోసం వాళ్ళని ఆదుకునే పరిస్థితి ముందుండి నడిపించేవాళ్ళు. ఇతోధికంగా సహాయ సహకారాలు అందించి మళ్ళా వాళ్ళు చేపల వేట చేసుకోవడానికి వేట పరికరాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్ళేవాళ్ళు. గత 14-19 తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు మత్స్యకారుల కోసం సామాజిక భద్రతగా 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వంది, నారా చంద్రబాబు నాయుడు గారిది. అట్లానే గ్రామాలలో మౌలిక వసతులు గ్రామం నుంచి సముద్రానికి రహదారులు కానీ, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ, మల్టీపర్పస్
సైక్లోన్ షెల్టర్లు కానీ, షోర్ బేస్డ్ ఫెసిలిటీస్ కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన ఘనత 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మౌలిక వసతులు కల్పించారు. ప్రతి తీర ప్రాంత గ్రామం అన్నిటికీ కూడా సిమెంట్ రోడ్లు వేశారు, అన్ని వసతులు కల్పించారు. అట్లానే సంక్షేమ కార్యక్రమాలు కూడా వలలు కావచ్చు, బోట్లు కావచ్చు, ఇంజిన్లు కావచ్చు, ఎఫ్డిఎస్ ద్వారా, ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్ ద్వారా, ఆర్కేవీవై ద్వారా, రాష్ట్రీయ కృషి వికాస యోజన దాని ద్వారా 75% సబ్సిడీతో వేట పరికరాలు అందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వందే. ఇప్పుడు 2024 తర్వాత మళ్ళా ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన వెంటనే అదే పంతాలో సంక్షేమ కార్యక్రమాలు, గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, మత్స్యకారులకు పక్కా గృహాలు అన్నీ అందిస్తూ ముందుకెళ్తున్నారు. అట్లానే మొదటి సంవత్సరం మత్స్యకార భరోసా 20,000 ఇచ్చారు. ఈ సంవత్సరం 19వ తేదీ మళ్ళీ 20,000 మత్స్యకార కుటుంబాలకి వేశారు. ఇది ఏంటంటే ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు విరామ సమయం, వేట నిషేధ సమయం. ఈ వేట నిషేధ సమయానికి, ఈ విరామ సమయానికి ఈ 2 నెలలకు గాను 20,000 విరామ భృతి ప్రతి మత్స్యకారుడు కుటుంబం, వేటకెళ్ళే ప్రతి మత్స్యకారుడు కుటుంబానికి అందించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. 19వ తేదీ కార్యక్రమం వేలాది మంది మత్స్యకారులతో తుమ్మలపెంటలో ఒక పండుగ వాతావరణం, మత్స్యకారుల కుటుంబాలతో గౌరవ ముఖ్యమంత్రి మమేకమై మత్స్యకారులతోనే కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకున్నాం. ప్రత్యేకంగా మత్స్యకారులంటే చంద్రబాబు నాయుడికి అభిమానం, ఆదరణ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు చేసేవాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న రెండోసారి కూడా మత్స్యకారులకి మత్స్యకార భరోసా ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇట్లా చాలా కార్యక్రమాలు చేస్తూ వస్తున్న సందర్భంలో మత్స్యకార భరోసే కాకుండా మాకు ఏదైతే వేటే జీవనంగా సాగే మేము సముద్ర తీర మత్స్యకారులు, మాకు ఆధునిక పద్ధతిలో ఇప్పటివరకు ట్రెడిషనల్ సాంప్రదాయక మత్స్యకారులుగా ఉన్న మాకు ఆధునిక పద్ధతిలో మీకు కూడా మెకనైజ్డ్ బోట్లు ఉండాలా అనే ఉద్దేశంతో మేము గత గవర్నమెంట్ రాగానే మేము గౌరవ ముఖ్యమంత్రికి విన్నవించుకోవడం, మొన్న మత్స్యకారు సేవలో అది కూడా ప్రకటించడం గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే 200 మెకనైజ్డ్ బోట్లు 60% సబ్సిడీతో 200 మెకనైజ్డ్ బోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తానని అనౌన్స్ చేశారు, మంజూరు చేశారు కూడా. అట్లానే మత్స్యకారుల మహిళలకి వ్యాపారం చేసుకునేదానికి వాళ్ళకి నైపుణ్య శిక్షణ కూడా ఇవ్వాలని, ఇట్లా మత్స్యకారుల యొక్క కుటుంబాలు
అభివృద్ధి చెందాలంటే, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలంటే ఇవన్నీ అందియాలా. మత్స్యకారులు బాగుంటే పార్టీ బాగుంటుంది. వాళ్ళ అభివృద్ధి అయితే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతోనే ఒక నినాదంతో ఈ తీరం మనది, బోటు మనది, వేట మనది అనే నినాదంతో ముఖ్యమంత్రి గారు 200 బోట్లు 60% సబ్సిడీతో మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా జూలదిన్ని ఫిషింగ్ హార్బర్ నుంచి రామాయపట్నం పోర్టు దాకా కనెక్టివ్ రోడ్డు కూడా ఒకటి నిర్మిస్తానని అనౌన్స్ చేయడం జరిగింది. కావలి నియోజకవర్గంలో సముద్రం దగ్గర గ్రామం నుంచి సముద్రానికి రహదారుల కోసం 6,25,00,000 మంజూరు చేశారు. బకింగ్హామ్ కెనాల్ పూడికతీత కోసం, అంటే బకింగ్హామ్ కెనాల్ కావలి నియోజకవర్గంలో చాలా వరకు పూడిపోయింది. దాన్ని తీయడం కోసం దాదాపుగా 6,90,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. ఇట్లా మత్స్యకారుల అభివృద్ధి కోసం ఏది అడిగినా కాదనకుండా ఇచ్చిన మహనీయుడు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కావిల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మత్స్యకార సేవల కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు వేలాది మందిగా తరలి వచ్చిన మా మత్స్యకారు సోదరులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా మత్స్యకారుల తరపున ముఖ్యంగా సీఎం సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అట్లానే జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ గారు, అది ప్రభుత్వ యంత్రాంగం, అది ఎస్పీ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, మత్స్యశాఖ అధికారులు కావచ్చు, అందరూ ఈ మత్స్యకార సేవలో కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి రాత్రింబవళ్ళు కష్టపడి జయప్రదం చేశారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కావలి నియోజకవర్గంలో ఇది ఏర్పాటు మత్స్యకార సేవ కార్యక్రమం కాబట్టి మత్స్యకార గ్రామాల్లోకి వెళ్ళి ఒక పెళ్ళికి ఆహ్వానించినట్లు ప్రతి గ్రామంలో ఆహ్వానించి మత్స్యకారులను ఆహ్వానించారు. ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లానే జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు బేదా రవిచంద్ర గారు, శాసనమండలి సభ్యులు, వారికి కూడా, ఎందుకంటే ఈ జిల్లాలో మత్స్యకారులు ఎక్కువగా ఉండే జిల్లా కాబట్టి దానికి కావలి నియోజకవర్గంలో మన ఈ మత్స్యకార సేవల్ని తీసుకొచ్చి జయప్రదం చేసిన దానికి బేదా రవిచంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో అందరికీ తెలియపరిచే దాంట్లో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం,
మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.